నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ జడ్చడం. మనమైతే ఇప్పుడు వచ్చేసి సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు, సుందర్ కళాకార్ దిస్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ షాప్ అనమాట, మెయిన్ షెడ్ అనమాట. లోపలికైతే వెళ్ళి యుద్ధం పెద్ద పెద్ద వినాయకులు అయితే తయారైతే మీకు తెలిసిందే. లోపలికైతే ఒకసారి అయితే వెళ్ళి యుద్ధము. ఇంకా చూసుకోవచ్చు నెంబర్స్ అవైతే మీరైతే చూసుకోవచ్చు. పైన కాంటాక్ట్ నెంబర్స్ 3 నెంబర్లు అయితే ఇచ్చినారనమాట. సో వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వినాయకులు అయితే తయారవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఒక లంబోదర వినాయకుడు, సిట్టింగ్ పొజిషన్ కాదు కానీ స్టాండింగ్ పొజిషన్, అండ్ 4 హ్యాండ్స్ వినాయకుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కింద మనకైతే సింహం అయితే వస్తుంది, సింహం ఆర్ పులి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ 4 హ్యాండ్స్ వినాయకుడు, పెద్దదే వినాయకుడు అయితే. అండ్ ఇక్కడైతే ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే తయారైతే అవుతుంది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మన హనుమంతుడు అనమాట, హనుమంతుల వారు అయితే ఇక్కడ ఉంటారు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో వినాయకుడు, ఇదైతే కొంచెం చిన్న వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు, ఇది కూడా సేమ్ 4 హ్యాండ్స్ వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు దీనికైతే బ్యాక్గ్రౌండ్ ఇంకా చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సింహం అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కలిపి అయితే హైలైట్ ఉంది వినాయకుడు మాత్రం అన్నా జర. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు చేతి పాట అండ్ తొండం పార్ట్ అయితే ఇక్కడ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం, ఇక్కడైతే అమ్మవారు అయితే వస్తారు. అండ్ ఇక్కడ పక్కనైతే వినాయకుడు అయితే ఉంటారనమాట. ఇక్కడైతే అమ్మవారు, ఇక్కడ సేమ్ చూసుకోవచ్చు తయారైతే చేస్తున్నారు. టోటల్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఈ వినాయకుడు వచ్చేసి ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, నాకు తెలిసి ఆ సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఏనుగైతే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన హార్స్ అయితే వస్తుంది అనమాట. 4 చేతుల వినాయకుడు ఇక్కడ కూడా, ఇది కూడా 4 చేతుల వినాయకుడు అనమాట. సో ఇది మన పెద్ద వినాయకుడు, చూసుకోవచ్చు 22 ఫీట్ వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి 22, దానికన్నా ఎక్కువ ఉంటుందేమో నాకు తెలిసి. అయితే ఇక్కడైతే మధ్యలో అయితే అమ్మవారి స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే 4 చేతుల వినాయకుడు ఇది కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఉండదు, మొత్తం వినాయకుడే పెద్దది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ వేసేసి ఇంకా పెద్దది అయిపోద్ది. సో లంబోదరుడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడైతే అమ్మవారు అయితే వస్తారు. అండ్ తొండము ఇవన్నీ చూసుకోవచ్చు, మొత్తం హైలైట్ అయితే చేసినారనమాట. మొత్తం వినాయకుడు వచ్చేసి హైలైట్ అయితే ఉందన్నమాట. పైన ఇంకో దేవుడు అయితే ఉన్నారు. మనకైతే హైట్ దూరంకి వెళ్ళి చూస్తేనే క్లారిటీ ఉంటుంది మొత్తం. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచిగా ఉంటుంది. అండ్ పైన అమ్మవారు ఇక్కడ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన షార్ప్గా అయితే ఉంటుంది అనమాట పైన మొత్తం. అండ్ సైడ్ ఇంకోటి అయితే మొత్తం ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమో అక్కడేమో వీణ అయితే వస్తుంది అనమాట. వీణ బ్యాక్ సైడ్ ఇక్కడ వస్తుంది. అండ్ వీణ కంప్లీట్గా ఇక్కడైతే ఉంటుంది అనమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీణతో ఉంటుంది. అండ్ అమ్మవారు టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన అటువైపు అయితే చూద్దాం, దగ్గరకు అయితే చూద్దాము. ఇక్కడైతే ఇంకా పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో వినాయకుడు కూడా అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడైతే చేతి పార్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇది వచ్చేసి తొండం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చేతి దగ్గర తబలా అయితే ఉంటుంది. అండ్ సైడ్లో అక్కడ పికాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే ఈ పక్కన అయితే ఇంకో వినాయకుడు అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం వినాయకుడికి చేతి పార్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు, దీనికైతే బ్యాక్గ్రౌండ్ హైలైట్ అసలు నిజంగా. చూసుకోవచ్చు ఇక్కడ కూడా చిన్న అంటే తొండం కానీ వాటికి సంబంధించినవి అయితే ఉన్నాయి. దంతము అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ పక్కన అయితే దేవుళ్ళు అయితే వస్తారు 2 వైపులు. ఒకవైపు అమ్మవారు, ఇంకో వైపు ఏమో ఇంకో దేవుడు అయితే వస్తారు. చూసుకోవచ్చు పెద్ద వినాయకుడు ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు నా అంత హైట్ వస్తుంది, 6 ఫీట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. నాకు తెలిసి దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందేమో. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం మస్తుంది, బ్యాక్గ్రౌండ్ అవన్నీ కలిపి. వినాయకులు ఏవైతే ఉన్నాయో మొత్తం మస్తు ఉన్నాయి అన్నమాట.
టోటల్ హైలైట్ అయితే ఈ ఇయర్ నాకు డౌట్ ఎలా చూసుకోవచ్చు. ఇటువైపు మనం ఒక్కసారి కొంచెం దగ్గరికి తెలియద్దాం, మనకైతే దేవుడు క్లారిటీగా చూస్తే కొంచెం దగ్గర అండ్ మనకైతే తెలుస్తుంది ఏ దేవుడు అని. ఇక్కడైతే రాముడు అనమాట, అటువైపు సీతామాత. అండ్ మనకి ఏంటంటే ఇటువైపు బ్యాక్గ్రౌండ్లో అయితే రాముడు బ్యాక్గ్రౌండ్ వచ్చి సూర్యుడు లెక్క, అంటే సూర్యుడిది బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం రౌండ్ అయితే ఉంటుంది, మొత్తం దేవుళ్ళ దగ్గర అమ్మవారి దగ్గర కానీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం రౌండ్ సర్కిల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టినారు మొత్తం. అండ్ ఇక్కడైతే చేతి పార్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇది ఈరోజు సుందర్ కళాకార్ ఎపిసోడ్. అండ్ ఇక్కడైతే ఇంకోటి ఉంది, ఇది కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. ఇక్కడ మన సర్పాలు అయితే ఉన్నాయి, ఇక్కడ నాగశేష్. అండ్ ఇక్కడైతే మధ్యలో శివుడు అనమాట, బ్యాక్గ్రౌండ్ అనుకుంటా ఇది కూడా నాకు తెలుసు, ఆ బ్యాక్గ్రౌండే. ఇంకా ఇక్కడ వచ్చేసి నాగపాము తోక మొత్తం, మధ్యలో శివుడు. అండ్ ఇక్కడ దేవుళ్ళు, ఇక్కడేమో అసురుడు టైప్, అసురుడా అసురుడే. అండ్ టోటల్ వచ్చేసి ఎట్లా అంటే దేవతలు వర్సెస్ దేవుళ్ళు అనే అంత రేంజ్లో ఉంది. ఇక్కడైతే చూసుకోవచ్చు అమ్మవారు. అండ్ ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉంది. శివుడి దగ్గర కూడా చూసుకోవచ్చు, మొత్తం నాగపాము మెడలు మొత్తం అంతా ఉంది. పైన అయితే ఇంకా చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏవైనా అయితే మంచిగా ఉన్నాయి మొత్తం. సో ఇది ఈరోజు సుందర్ కళాకార్ ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.